నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్. నమస్కారం సార్. నమస్కారం మేడం. మీకు ఛానల్లో పెద్దలందరికీ నా నమస్కారాలు. రైట్ సార్. సార్ ఇప్పుడు చూస్తుంటే అనంతపురం అర్బన్ వైసీపీలో అసమ్మతి జ్వాలలు అయితే చెలరేగాయి అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కూటమిలో ఉన్న అభ్యర్థులు కూడా అంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు చాలా ప్రచారంలో ముందుకు వెళ్తున్నారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. సో అసలు ఇది ఎలా చూడాలి సార్? అంటే వైసీపీ ఇంకా కూటమి ఎలా ఉండబోతుంది ముందు ముందు? మేడం, వైసీపీలో టికెట్ల కాడ గొడవలు ఇప్పుడు కాదు, ఎప్పటి నుండో రచ్చలు జరిగి పార్టీ ఆఫీసులు తగలబెట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, తన్నుకోవడాలు కామన్ గా జరుగుతుంది. అది నన్ను అడిగితే అది అసలు న్యూసే కాదు, అది వాళ్ళ కామన్ అనమాట. వైసీపీలో దాకా పోయినారు ఎందుకు మేడం? జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే కొట్టుకొని చేస్తా ఉంటారు రోజు. అన్నా చెల్లెలు రోజు ప్రెస్ మీట్లు పెట్టి తిట్టుకుంటా ఉంటే ఒకరి మీద ఒకరు తిట్టుకుని నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, వీళ్ళు ఇప్పుడు అధినాయకుడు ఎట్లుంటే కార్యకర్తలు కూడా అట్లే ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ చెల్లెలు రోజు ప్రెస్ మీట్ పెట్టి తిప్పుతా ఉంది. వీళ్ళ తమ్ముడు అవినాష్ రెడ్డి వాళ్ళ చెల్లింది వాళ్ళ అక్కని తిడతా ఉన్నాడు. ఇంకా కార్యకర్తలు కూడా అట్టే తెచ్చున్నారు కింద, ఒకరొకరు కుట్టుకోవటాలు, తిట్టుకోవటాలు, రచ్చలు. ఒక డిసిప్లిన్ లేదు, ఒక పద్ధతి లేదు, ఒక ప్రణాళిక లేదు. పార్టీ ఇట్స్ నాట్ ఎ పార్టీ. ఒక పొలిటికల్ కలర్ లేదు ఆ పార్టీకి. ఒక రాజకీయ పరమైనటువంటి కోణమే, ఆ దృష్టే లేదు ఆ పార్టీలో. ప్రజలకు సేవ చేద్దామే. ఇప్పుడు మా పార్టీలో కూడా ఉన్నారు కూటమి, 3 పార్టీలు కలిసి ఉన్నాయి. చాలా మందికి టికెట్లు రాలేదు. త్యాగాలకు సిద్ధపడ్డాం. రాజకీయం అంటే ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, దీనికన్నా మంచి అవకాశాలు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఎందుకు, మా దేవినేని ఉమ గారు సీనియర్ మోస్ట్ మినిస్టర్, ప్రభుత్వం పోయిన తర్వాత ముందుండి పోరాటం చేసినటువంటి వ్యక్తి ఆయన. దేవినేని ఉమ గారు చాలా తెలివైన వ్యక్తి, చురుకైన వ్యక్తి, కష్టపడే వ్యక్తి, అంత ఎఫిషియంట్ లీడర్. ఆయనకి టికెట్ రాలేని పరిస్థితి. ఆయన ఎక్కడ గొడవ చేయలేదే, రచ్చ చేయలేదే. చాలా ఓపికగా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నాడు ఆయన. ద మోస్ట్ డిసిప్లైన్ లీడర్ అండ్ అన్ ఐడియల్ లీడర్, ఆదర్శవంతమైన నాయకుడు మా బోటు కార్యకర్తలందరికీ కూడా దేవినేని ఉమ గారు. ఒక ఆలపాటి రాజా గారు, ఆయన కూడా పిల్లర్ లాంటి వ్యక్తి పార్టీకి, ఈస్ ఎ పిల్లర్. ఆలపాటి రాజా గారికి ఈ రోజు టికెట్ ఇవ్వలేకపోయినందుకు, తెనాలి టికెట్ ని నాదెండ్ల మనోహర్ గారికి ఇచ్చినందుకు ఎక్కడ కూడా ఆయన నోరు తెరిచి పల్లంత మాట అధినాయకుడు మాట్లాడినటువంటి దాఖలా లేదు. నేను ఇంత కష్టపడాను, నాకు ఎందుకు టికెట్ ఇవ్వలేదని చెప్పి అడగలేదు. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నాడు, సాక్రిఫైస్ చేశాడు. ఇటువంటి నాయకులు నా పార్టీ మాది. డిసిప్లిన్ ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న ఆందోళన, ఎందుకంటే చిన్న చిన్న ఆందోళనలు ఉంటే పార్టీ ఇంటర్నల్ లో కూర్చొని సర్దుకున్నారు, ముందుకు పోతా ఉంది. 31 సీట్లలో మేము ఇచ్చినా గానీ అక్కడక్కడ చిన్న చిన్న వెరీ మైనర్ నెగ్లిజిబుల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి కానీ అన్ని సెటరేట్ అయిపోతున్నాయి. ఒక డిసిప్లిన్ కలిగిన పొలిటికల్ పార్టీ, 42 ఏళ్లుగా నడుస్తున్న పార్టీ ఇది. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇక్కట్లు, ఎన్నో అవాంతరాలను ఎదురు చూసినటువంటి పార్టీ. పార్టీలో సంక్షేమం వచ్చినప్పుడంతా బలపడినటువంటి పార్టీ మా తెలుగుదేశం పార్టీ. కానీ వీళ్ళ మొత్తం దొంగలు, పిట్ ప్యాకెట్లు కుట్టేవాళ్ళు, ఎర్రచందనం స్మగ్లర్లు, ఇసుక తినేవాళ్ళు, మద్యం మాఫియా బ్యాచ్ మొత్తం చేరుకొని ఈ విధంగా పాలిటిక్స్ ని సర్వం నాశనం చేసి పెట్టినారు. గబ్బు పట్టించేసిన రాజకీయం అంటేని. ఇంక కొట్టుకోక ఏం చేస్తారు చెప్పండి? ఒక అనంతపురం అర్బనే కాదు మేడం, ఏ నియోజకవర్గం, నగిరి కాన్స్టిట్యుయెన్సీ తీసుకోండి, ఆడో ఎందుకు రోజా గారి సొంత కాన్స్టిట్యుయెన్సీ తీసుకోండి, రోజు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, బండ బూతులు తిట్టుకుంటారు ఒకరికొకరు. రోజాను ఓడగొడతామని బహిరంగంగా చెప్తున్నారు వాళ్ళ కార్యకర్తలు. పక్కాగా ఓడిస్తాం రోజాను చూసుకోండి, వైసీపీ వాళ్ళు సవాలు ఇస్తున్నారు. ఆ విధంగా ఉంది పరిస్థితి. కాబట్టి కామన్ ఇది, వాళ్ళకి ఇది చాలా కామన్. కాకుంటే ఒకటైతే వాస్తవం, వైసీపీ ఖాళీ అవుతా ఉంది, వెళ్ళిపోతా ఉంది పార్టీ. ఏదో రేపు పొద్దున మడత మంచాలకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది వైసీపీ ఆఫీస్ ని. కాబట్టి కొట్టుకుంటున్నారు, జనం చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు. వీళ్ళు చేసే ఆగడాలు, వీళ్ళు చేసే అఘాయిత్యాలు, దౌర్జన్యాలు, ఇవన్నీ చూసి నవ్వుతున్నారు ప్రజలు. సరైన సమయం గేంది మేడం, అయిపోయింది, 25 days 30 days ఉంది. ఆఫ్టర్ 25 days కేల్ కథం, దుకాన్ బంద్ అంటారు. ఆ విధంగా అయిపోతుంది వైసీపీ పరిస్థితి. మళ్ళీ కోడికత్తి నాటకాలు, సీరియల్ తీసుకోవచ్చు, గులకరాయి డ్రామాలు వేసుకోవచ్చు, ఇట్లాంటివి చాలా ఉన్నాయిలేండి. వాళ్ళ స్కీమ్స్ అవన్నీ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు చూస్తున్నట్టయితే వాళ్ళలో మనకి ఇప్పటి వరకు చూస్తే అనేక సార్లు గొడవలన్నీ మనకి వచ్చేసాయి. అంటే ఇప్పటి వరకు చూస్తే వాళ్ళలో వాళ్ళకి సిట్టింగ్ ఎమ్మెల్యే కావచ్చు, అంటే వాళ్ళపైన వ్యతిరేకత చూపెడుతుంది. అంటే ఎందుకు వాళ్ళలో వాళ్ళే ఇంత వ్యతిరేకత అసలు పెరిగింది?
మేడం ఇప్పుడు పాలిటిక్స్ అంటే 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వైసీపీలో యాస్పిరెంట్స్ ఉన్నారు, టీడీపీలో యాస్పిరెంట్స్ ఉన్నారు. అధినాయకుడు కూడా మా చంద్రబాబు నాయుడు గారు కూడా 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీ సీట్లలో అందరికి టికెట్లు ఇవ్వలేడు కదా. అధినాయకుడిని యొక్క ఆలోచన విధానాన్ని బట్టి కేడర్ ఉంటుంది మేడం. నాయకుడు నడిపించేవాడు నాయకుడు. నాయకుడు కార్యకర్తలు తనతో పాటు నడిపించగలగాల, తన ఆదర్శంగా నిలబడాల నాయకుడు అనేవాడు. అప్పుడు కేడర్ ఇన్స్పిరేషన్ అవుతుంది ఆ నాయకుడిని చూసి. ఒరే మన అధినాయకుడు, ఈయన చెప్పిన నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి. ఆ డిసిప్లిన్ నాయకుడికి కార్యకర్తలకు మధ్య ఉన్నటువంటి ఆ యొక్క అవినాభావ సంబంధం పార్టీని నడిపిస్తుంది. ఎస్, అలా నోడి టికెట్ ఇస్తున్నాను, గెలిపించుకోండి, డిసిప్లిన్ ఉండండి అని మా అధినాయకుడు చెప్తే దానికి మేము కట్టుబడి ఉంటాం. వాళ్ళు చెప్తే ఉంటారేమో అడగండి. చొక్కాయలు చింపుకుంటారు, ప్యాంట్లు చింపుకుంటారు, తన్నుకుంటారు వాళ్ళు సాయంత్రానికి అంతా. కార్యకర్తలలో ఇట్లాంటి రెస్పెక్ట్ లేదంటారా? లేదు మేడం, వాళ్ళ మీటింగ్లు అన్నీ చూడండి, అన్ని మందు దాపిచ్చి క్వార్టర్ సీసాలు ఇచ్చి తరలిస్తారు, ఆర్టీసీ బస్సులు ఇచ్చి పంపిస్తారు. వాళ్ళు తాగుతారు, అక్కడే వాంతులు చేసుకుంటారు, కుట్టుకుంటారు. ఈ విధమైన డిసిప్లిన్ వాళ్ళది. మొన్న మన ముఖ్యమంత్రి గారి పైన దాడి చేసినటువంటి ఘటన చూడండి. మందు దాపిచ్చిన మందు ఇస్తాము, 350 రూపాయలు డబ్బు ఇస్తామంటే వచ్చినాము, మాకు డబ్బులు లేదు కాబట్టి రాయితీ కొట్టాను చీఫ్ మినిస్టర్ అని చెప్పి ప్రచారం చేసే పరిస్థితి. ఆ విధంగా ఉంటే మా పైన బురద జల్లే కార్యక్రమం, మేము రాళ్ళు వేయించాం. మేము ఎందుకు వేస్తాం రాళ్ళు ముఖ్యమంత్రి గారి పైన? ప్రజలే వేసే రోజులు వస్తాయి. అంతకుముందు అనంతపురం చెప్పులు వేశారు, దానికి ఎవరు బాధ్యతలు? మేము బాధ్యతలమా? ముఖ్యమంత్రి గారిని అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. పార్టీ అది ఒక పొలిటికల్ కలరే లేదు ఆ పార్టీకి, ఒక రాజకీయ పార్టీ కాదు. దేనికి పుట్టింది? తెలుగుదేశం పార్టీ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి, పేదల యొక్క కష్టాల నుండి, చెమట చుక్క నుండి, కార్మికుల కండరాల నుండి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వైసీపీ దేంట్లో నుంచి పుట్టింది? డబ్బు మూటల్లో నుంచి పుట్టిన పార్టీ, కంచెలగూడి జైల్లో నుంచి పుట్టిన పార్టీ, కోడికత్తి నాటకం నుంచి పుట్టిన పార్టీ. కోడికత్తి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి, హైటెక్ సిటీకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు. ఇట్స్ ఆల్ క్వైట్ కామన్ కదా. నీకు పొలిటికల్ కలరే లేదే. నేను అడుగుతున్నాను సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని, 2009లో సోనియా గాంధీ గారు ఒక ముఖ్యమంత్రి పదవి ఇచ్చుంటే నీ పార్టీ పెట్టుంటావు నువ్వా? 2009లో సోనియా గాంధీ అంతే. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసమే కదా పార్టీ పెట్టావు. ఏం తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పార్టీ పెట్టావు నువ్వు? ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీ పెట్టావు. ఇప్పుడు మేడం మీరు విషయం గుర్తుపెట్టుకోవాలా, 1980s లో ఆ ప్రాంతంలో ప్రజానాయకులు పాలిటిక్స్ లోకి వచ్చేవాళ్ళు. ఆ తర్వాత క్రమంగా ప్రజానాయకులు, పబ్లిక్ లీడర్స్ అందరూ కూడా ఈ రౌడీల్ని, గూండాల్ని సహాయం తీసుకునేసి ఎన్నికల్లో గెలిచేవారు. ఆ తర్వాత రౌడీలకు జ్ఞానోదయం అయి మనమేంద్ర పోయి లీడర్ల చుట్టూ తిరిగేది, మనమే ఎలక్షన్లలో పోటీ చేస్తే పోలేదని రౌడీలందరూ ఎలక్షన్లలో పోటీ చేయడం స్టార్ట్ చేసినారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి మనమేంద్ర పోయి పార్టీలలో పెట్టి టికెట్లు అడగడానికి దేవుళ్ళు అడుగులు, మనమే పార్టీ పెడితే పోలేదని చెప్పి రౌడీలంతా కలిసి పెట్టుకున్న పార్టీ వైసీపీ పార్టీ. ఇంకోళ్ళు కొట్టుకోక తన్నుకోక ఏం చేస్తారు మేడం? ఒక డిసిప్లిన్ ఉంటుందా చెప్పండి? ఆడు ఉండేది అందరూ జైలుకు పోయిన వాళ్ళు కదా. విజయసాయి రెడ్డి జైలుకు పోలేదా? ఈ జగన్మోహన్ రెడ్డి జైలుకు పోలేదా? సజ్జల రామకృష్ణారెడ్డికి నేర చరిత్ర లేదా? వీళ్ళంతా క్రిమినల్ గ్యాంగే కదా. ఈ క్రిమినల్ గ్యాంగ్ ఈ విధంగా పార్టీ పెట్టింది. దానికి ఏం పొలిటికల్ కలర్ లేదు, ఒక ఎజెండా లేదు, ఒక పద్ధతి లేదు, ఒక ప్రణాళిక లేదు. జనాల్ని ఏమార్చుకోవడం, దోచుకోవడం, దాచుకోవడం, దంచుకోవడం, ఇది తప్పించి ఇంకోటి లేదు వాళ్ళకి. కాబట్టి ప్రతి నియోజకవర్గంలోనూ వాళ్ళ కుమ్ములాటలు, తన్నులాటలు, కీచులాటలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ రేపు పొద్దున పవర్ ఉన్నంత వరకు ఉంటుంది మేడం. ప్రజలు ఏదో 150 సీట్లు ఇచ్చారు, పవర్ ఉంది, ఒక 2 రోజులు ఉంటుంది పార్టీ. పవర్ పోతే పార్టీ షటర్ తిప్పుతారు అంతే. అంటే ఈసారి ఖచ్చితంగా ప్రజలు మార్పును కోరుకుంటున్నారు అంటారా సార్? మేడం అన్ని సర్వేలు చూడండి, దాదాపు 11 సర్వే సంస్థలు, 11 టీవీ ఛానల్స్, నేషనల్ ఛానల్స్, సి ఓటర్ సర్వే, నేను న్యూస్ ఎక్స్ కానీ, ఇండియా టుడే కానీ అన్నీ చూసుకోండి మీరు. క్రిస్టల్ క్లియర్ గా ఎన్డీఏ కూటమి 120 నుండి 140 సీట్లు గెలవబోతుంది. 23 ఎంపీ సీట్లు కొట్టబోతున్నది ఎన్డీఏ కూటమి అని చెప్పి క్రిస్టల్ క్లియర్ గా ఉంది సర్వే. మాకు సర్వే కాదు, ప్రజల నాడి కూడా మాకు తెలిసింది. ప్రజల పబ్లిక్ పల్స్ కూడా పట్టుకున్నాము, గెలుస్తున్నాము. మీరు చూడండి, ఒక 20 రోజులు వెయిట్ చేయండి. రాజ్ భవన్ నుండి చంద్రబాబు నాయుడు ఫోన్ వస్తుంది, మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అని చెప్పి. ఏ మేడం?
రైట్ సార్. రంగరంగ వైభవంగా ఆకాశమంత పందిరేసి భూలోకమంత ముగ్గేసి ఆ జన నీరాజనంతో మంగళ వాయిద్యాలతో మంగళ హారతులతో బాజా భజంత్రీలతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయబోతున్నారు ఈ